కట్టేస్తావురా కోసం ఎతికి ఎతికి కాళ్ళ మేప బరిగొడ్లు నీకెందుకు పొలం మొత్తం తిరిగి వస్తున్నావా? పిచ్చామని పట్టిందా? పిచ్చింది డబ్బులు సంపాదించుకుని తిరణాల్లో జనం అంత వెళ్ళి తిరణాలు సంపాదించుకుని నువ్వు కూడా సంపాదించుకో చెప్పేది మనం మన తిరణాల తోటపల్లి తిరణాలు జరుగుతుంది కదా, ఆ తిరణాల్లో మనోడు ఏం చేశాడంటే మ్యాజిక్ చేస్తాడనమాట. 3 ప్యాకెట్లు అర్థమైందా? 10 మంది జనం కావాలంట కాయడానికి, డబ్బులు కాయడానికి. నువ్వు వెళ్ళు చెప్పేది మన వెళ్ళి ఫస్ట్ కాస్తామా, మన డబ్బులు ఇస్తాడు. కొత్త వస్తారు చూసావా, వాళ్ళకి మ్యాజిక్ చేస్తాడు, ఆ డబ్బులు పోతాయి అన్నమాట. మనకి ఒక పూట చేస్తే మనకు 10,000 ఇస్తా అంట. అర్థమైందా? నేను మ్యాజిక్ చేసేవాళ్ళ నువ్వు చేయడం కాదు, 3 ముక్కలు వేస్తారు కదా, డబ్బులే తిని నాకేం పని నాకు అవసరం. డబ్బులు మనకి ఇస్తాడు, మనం వెళ్ళి దీని మీద ఉందని గాయాల. నేను గాయను చెప్పేది తిరణాల్లో ఇది పెద్ద గేమ్. ఏమైతే నువ్వు వెళ్ళి ఆడుకోరా. నేను ఆడతా కాదు, మనకి ఇప్పుడు నువ్వు ఉన్నావా, నువ్వు తాగుబోతున్నా ఉంటావుగా. తాగుపోతున్నా తాగుబోతులు కాస్తారు కదా, వచ్చి చూసి నిజం అనుకుంటారు వాళ్ళు, కాసేవాళ్ళు. అర్థమైందా? 10 మంది వెళ్ళి కాయాలి అక్కడ. నేను రాను. నువ్వు రావా? రాను. చెప్పేది 10,000 ఒక పూటకి. 10,000 నాకు అవసరం లేదు. చెప్పేది 10 మంది రాపిచ్చా నేను. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు తాగుబోతు. చెప్పేది తిరణాలు ఒక రోజు జరిగేది. ఒక రోజు చెప్పేది అవసరం అయితే నువ్వు 2 గంటలే ఉండయ్యా. ఫస్ట్ వచ్చి చెప్పేది తెల్లదారి మీద 500 1000 అట్టకాయ. నాకు వద్దు. ఏంది చెప్పు, ఏమైంది? నుంచో డబ్బులు గాయడమేగా. నేను గాయను. నేను పాప సొమ్ములు కాసేవాడిని కాదు. అవసరం చెప్పేది పాపం సొమ్ము కష్టపడి ఆడుతాం. లోకులు డబ్బు దొంగతనం కదా. ఇప్పుడు దొంగతనం చేస్తున్నారా? దొంగతనం నువ్వు వచ్చి 3 ముక్కలు దొంగతనమా ఇట్ట వేసి దొంగతాను కదా. 3 ముక్కలు దొంగతనమా ఇట్ట వేసి దొంగతాను కదా. దొంగతనం చెప్పేది నువ్వు చెప్పేది నాకు దొంగతనం. నువ్వు వచ్చేది దొంగతనం. ఇది దొంగతనం. దొంగతనం ప్యాకెట్ కూడా దొంగతనం. డబ్బులు దొంగతానికి నువ్వు నీ జేబులో దొంగతున్నారా? ఎవడు అయితే కళ్ళం పెట్టలేరా? నిన్నెవడు ఆడమన్నాడయ్యా? నిన్నెవడు తెమ్మన్నాడు? ఇప్పుడు నువ్వు అనవసరం చూడు, నీకు డబ్బులు 10,000 రూపాయలు. ఆగు, నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. వస్తావా రావా? నేను రాను. నేను వస్తామని చెప్పా. 10,000 రూపాయలు గంటలుండు. ఆవును తీసుకెళ్ళి కట్టేసుకుంటే ఇంటికాడ. ఏమని కట్టేస్తావురా? ఏమని కట్టేస్తా? ఏమనుకో రావని కట్టేస్తా. అవును కట్టేస్తా. నేను రాను. తిరణాల్లోకి వచ్చి నువ్వు ప్యాకెట్ డబ్బులు వేయడానికి ఏమైంది? వాలీబాల్ ఆడతావా? క్రికెట్ లేదు, వాలీబాల్ లేదు. పోరా. మరి నువ్వేం ఆట ఇది? డబ్బులు కాసే ఆట. డబ్బులు కాస్తా. ఎవడు సొమ్ము కాయమంట? మా సొమ్మే కాయి. డబ్బులు ఇస్తాం. నాకు అవసరం లేదు. నీ పేరు కూడా రాపిచ్చా నేను. నాకు అవసరం లేదు. రాను. ఏం చేస్తా? 10,000 రూపాయలు తీసుకున్నాను, రాపిస్తా. ఎవడు 10,000 నేను తీసుకున్నానా? నేను తీసుకున్నా. ఏం చెప్పు. వెళ్దాం పదా. నువ్వు ఇగో బాబాయ్ రాకుండా పూట తిరణాలు జరిగింది. తోటపాలెం తిరణాలు ఫేమస్. చెప్పేది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. జబర్దస్తులు వస్తున్నారు. జనం ఎక్కువ వస్తారు బాబాయ్. చెప్పేది 1,00,000 రూపాయలు పెట్టి చూడు ఆ బాక్స్ కొన్నారు వాళ్ళు. కొనుక్కోండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు లాస్ వస్తుంది, నువ్వు ఇస్తావా? ఆడికి నీకేమన్నా లాస్ వస్తుంది, నేను ఇస్తానని. నాకేమైనా అవసరం? మా బాబు ఎందుకు ఇస్తాడు? మా బాబు ఎందుకు ఇస్తాడు? పెట్టినప్పుడు రావాలి పనికి. రాను. పనికి పిలిచాను, డబ్బులు ఇస్తాను నీకు. నేను వస్తానని నీకు చెప్పానా? తిరణాలు నువ్వు ప్యాకెట్ ఆడేవంట. నేను నువ్వు చూసావా? చెప్పాను. నువ్వు చూసావంటరా? ప్యాకెట్ ఆడడం ఎవడు? ఏంది నువ్వు ప్యాకెట్ రింగ్ ఆట అన్ని ఆటలాడేవంట. నువ్వు వెళ్ళి తెలీదా? ఏం తెలియదు చెప్పు. ప్యాకెట్ తెలీదు, వచ్చ బొమ్మట్లేదు. ఏడ కదులుతా? ఇష్టం రా. ఇంగ్లీష్ మెంట మొహోడా. నీకెందుకురా? ఏడకెళ్తా జర్రుపోతున్నా గట్టి కదులుతున్నా. నీకు లాగా ఉండాలి, గుట్టుకున్నావంట. ఏంది పైకి వస్తున్నా? పైకి వచ్చేది చంపేస్తా. అంబి కొడుకు మురిగిపోతాయి పైకి వచ్చేవాడు. ఏందిరా? ఏమనుకుర్రా? ఎందుకు రావు? ఏం చెప్పు? డబ్బులు కావాలా? ఎక్కువ చెప్పు.
నీ డబ్బులు వద్దు నువ్వు వద్దు వెళ్ళు ఏంది వద్దా లక్ష రూపాయలు మరి 4 లక్షలు ఖర్చు పెట్టి 1 లక్ష రూపాయలు ఎవడు పెట్టమన్నాడా ఎవడు పెట్టమన్నాడా ఉన్నామని చెప్పారేనో నేనుండేదంద్రా నేనుండేది నేను దమ్మన్నా లక్ష రూపాయలు పెట్టుకోవచ్చు చెప్పొచ్చు మరి నేను రానని చెప్పు నేను రాను వచ్చి రామరా ఆడికి నీకు చెప్పాలంత అవసరం నాకు లేదు పో 10 మందిని తీసుకురామన్నాడు 10 మంది ఫస్ట్ పేరు నీదేముంది రాను బర్రెల బాబాయ్ తాగిపోతున్నాడు ఆయన డబ్బులు అవసరం చెప్పాను నేను రాను రన్నా నేను తాగిపోతున్నా నేను తాగిపోతున్నా నీకు తిరిగిపోతుంటారు డబ్బులు అవసరం చెప్పా ఇసుకుపోతా కదిలే ఎందుకు పోతావు రిస్కా ఎందుకు పోతావు రిస్కా నువ్వు నన్ను అడగటానికి నువ్వు ఓడురా అసలు నీకే పని రా ఎందుకు వచ్చా ఏం చెప్పాము చూడు మాట చెప్పేది నేను రాను 3 బాక్సులు ఉంటాయి అటు ఇటు కదలుతారు అట్లని 3 బాక్స్ కాదు 4 బాక్సులు ఉన్నా కూడా నేను రాను 10 మంది మనోళ్ళు ఉండాలంటే అక్కడ తీసుకెళ్ళు రా మరి నేను రాను నువ్వు ఎందుకు రావు నేను రాను నీకేమన్నా నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు నీ అవసరాన్ని రాపిచ్చాం మేము నువ్వు రాకుండా వెళ్ళావా రాయి పెట్టి తల బాగా కొడతా ఏంట్రా ఏంది నీకే తిరణాల నేను రాను అర్థమైందా రాను నువ్వు తిరణాలకు వచ్చి చెప్పేది రాను అక్కడ 10 మంది లుంగిలు గిన్నెలు కట్టుకోవాలా తిరణాల్లో బొచ్చుడు ఉన్నాయి ఏషాలు వేసేయి డబ్బులు వస్తాయి డబ్బులు చాలా వస్తాయి మర్యాద చెప్పింది అవసరం లేదు లేదా ఏం చేస్తావు గుండు కొట్టిస్తా చదువుతాక గుండు కొట్టిస్తా కొట్టిరా చెప్పింది నువ్వు చేస్తే అమ్మేవాడా నీ చేస్తే నేను బటన్ అమ్మేవాడు ఎక్కడికొచ్చి పందెం కత్తకేమైంది నీకు కొట్లాం తడుకు దెంగ కూడా ఉండట్టున్నారు నీకు ఇలా కడుపు దెంగ కూడా కాదు తిరణాల్లో వచ్చి కూర్చొని దీని మీద కాయ నొప్పాను కాయను రా 10 మందికి 10,000 1,00,000 రూపాయలు ఇస్తాను గంట నీకు ఎక్కువ ఇస్తాను నీకు ఎంత కావాలి ఏం కావాలి నీకు ఏం కావాలి చెప్పా నాకేం వద్దు ఏం వద్దా సరే ఊరు వచ్చి ఊరే నేను రాను చేయను ఇక నాకు కోపం బాబాయ్ నాకు పిచ్చ కింద ఎవరు అసలు ఏం చేస్తే చూపించండా మెంట్లోనా ఏంద్ర నన్ను రమ్మంటావు ఎక్కడికి నన్ను రమ్మంటావు సిగ్గులేదంట నీకు సిగ్గులేదు జన్మ ఎత్తలేదంట నువ్వు ఎట్ట పుట్టావురా యాదవా అసలు అటు కాదు ఓ రోజు బర్రెలు కట్టేది 10,000 రూపాయలు మీ బాబు ఇస్తాడా మీ మొత్తం ఎవడు కావాలి 10,000 రూపాయలు ఎవడు కావాలి గంట సేపు అవసరం లేదు రాను ముంచలు దీని మీద కాయ వచ్చి అవసరమా సరే కాయను నుంచో వచ్చి పేరు రాపిచ్చా నేను నుంచోను ఇగో నువ్వు కానీ రాపోయావు చదువుతున్నా ఏం చేస్తా లక్ష రూపాయలు తీసుకున్నాను చెప్పి నీ మీద ఇంకోటి కేసు పెట్టి తెలి నీ మీద కేసు పెట్టి చదువుతా ఏం చేస్తావు నీకే చేస్తుంది ఏంది నువ్వు వస్తావు రావా రాను ఎందుకు కొట్టాను ఇప్పుడు తలక పగలిపోయింది చదువుతున్నా పిచ్చెక్కిందంటే నీకు బయలుది సరే ఎందుకు కొడుతున్నా వెళ్ళామని చదువుతున్నా ఏం చేస్తావు ఏంది నీకే చదువుతున్నా మర్యాద కూడా తెలియదు తాగు మర్యాద నువ్వు చెప్పేది బరుగుడు లేకుండా చెప్పేస్తా చదువుతున్నా కమ్యానికి వెళ్తాయి తిరణాలు రమ్మంటే వదలంటే సిగ్గులేదంట నీకు సిగ్గులేదు నా కొడకలారా సిగ్గు సార్ గొడ్డేస్తా అంటే వదలమైంది ఏమనుకోరా డబ్బులు వస్తాయని చెప్పాక అవసరం లేదని చెప్పాక నాకు అవసరం లేదన్నా వద్దా నీకు నాకు వద్దు బరిగొడ్డు అమ్మే మరి నా డబ్బులు కావాలి ఎందుకు బరిగొట్టు నీయా బరిగొట్టు అమ్మిస్తానికి పక్కనేగా తిరణాలు పక్కనేగా నువ్వు గంట సేపు వస్తాకి రాను నీకు వచ్చింది ఆ రకం మాయ రకం కాళ్ళు ఎర్ర కూడా తీసుకెళ్ళి కూర్చోబెడతాడా తాగిపోతు మహోడా
నీకు తాగటం నా ఇష్టం తాగుతాను తిరుగుతాను డబ్బులు నా మాట విని డబ్బులు వచ్చే పని చేపిస్తా నీకు నాకు అవసరం లేదు నీకు డబ్బులు ఎంత కావాలి చెప్పు నాకు అవసరం లేదు ఎంత కావాలన్నా కోపం తెప్పించావు చెబుతున్నా ఏంది 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 తీసుకొస్తా